హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామికి నేను 108 పిండి దీపాలు వెలిగించుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కుదరట్లేదని ఈసారి అయితే కుదిరింది వెలిగించుకోవడానికి. అలానే శనివారం ఏకాదశి వచ్చినందుకు ఇంకా మంచి రోజని నేనైతే ఆ రోజు వెలిగించుకున్నాను అనమాట. ముందుగా నేను గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటున్నాను. ఈ కలర్లు అయితే నేను సంక్రాంతికి చేసుకున్నాను అనమాట. ఎలా చేసుకున్నాను ఏంటనేది ఛానల్లో వీడియో ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూసేయండి. ఈజీగానే చేసుకోవచ్చు ఈ కలర్స్ని. నేను నార్మల్ ముగ్గు వేయకుండా ఇలా కమలం ముగ్గు అనేది వేసుకుంటున్నాను అనమాట. సాటర్డే కాబట్టి అలానే కమలాలు అనేవి లక్ష్మీదేవికి ఇష్టమని నేనైతే గుమ్మం ముందు లక్ష్మీ కమలాలు వేసుకుంటున్నాను. ఇలా కమలం ముగ్గు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ప్రసాదం చేసుకున్నాను అనమాట. నేను స్వామివారికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం చేసుకున్నాను. సింపుల్గా అయిపోయే ప్రసాదమే చేసుకున్నాను అనమాట. ఎక్కువ టైం పట్టేది కాకుండా, ఎందుకంటే టైం అనేది చాలా అయిపోయింది నేను స్టార్ట్ చేసేసరికి. అందుకోసమని తొందరగా అయిపోయేది ప్రసాదం చేసుకున్నాను. ఇలా పువ్వులు కూడా అప్పటికప్పుడే అల్లుకున్నాను అనమాట. నేను బయట నుంచి తీసుకురాకుండా ఇంటి దగ్గర ఉన్న ఇవి కాగడ మల్లి అంటారు కదా, వాటితోనే నేను పువ్వుల మాల అనేది రెడీ చేసుకున్నాను స్వామివారి కోసం. అలానే తులసిమాల కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. అదైతే వీడియో తీయలేదు, అన్ని వీడియో తీయడానికి కుదరలేదు. అందుకోసమని ఎంతవరకు అయితే కుదిరిందో అది కొంచెం కొంచెంగా వీడియో తీసి ఈ పూజ వీడియో వచ్చేసి నేను ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే మీకు చెప్తున్నాను. మీరు ఇలానే చేసుకోవాలని మాత్రం నేను చెప్పట్లేదు. మీకు కుదిరినట్టుగా మీరు చేసుకోండి. నాకు ఇలానే కుదురుతుంది కాబట్టి నేను ఇలానే చేసుకుంటాను ప్రతి వారం కూడా. కాకపోతే ఈ వారం కొంచెం స్పెషల్ కాబట్టి ఇంకొంచెంగా వేరుగా చేసుకుంటున్నాను అనమాట. ఇలా అటుకుల పాయసం కూడా రెడీ చేసేసుకున్నాను. అటుకుల పాయసం రెడీ అయిపోయాక నేనైతే ఈ అరిటాకులు నేను జెప్టోలో బుక్ చేసుకున్నాను. 50 రూపీస్కి 5 వచ్చాయి. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే జెప్టోలో ఉంటాయి అవైలబుల్గా, ఉన్నప్పుడు తీసుకోండి. లేదంటే బయట అయినా దొరుకుతాయి అన్నమాట. ఇవేవి లేనప్పుడు మన ఇంట్లో ప్లేట్స్ ఉంటాయి కదా, రాగి కానీ ఇత్తడి కానీ, వాటినైనా మనము దీపాల కోసం యూజ్ చేసుకోవచ్చు. నాకు దీపాలు పెట్టుకోవడానికి పెద్దవి లేవని నేను అరిటాకులను అయితే బుక్ చేసుకున్నాను. ఇంకా బ్యాక్గ్రౌండ్ కోసం చిన్నగా డెకరేషన్ అని ఇది ఒక ఆకును తీసి పెట్టుకున్నాను అనమాట. ఇలా తిరునామాలు పెట్టేసుకొని గంధం కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఇలా చిన్నగా డెకరేషన్ చేసుకొని ఇంట్లోనే ఈ బంతిపూల మాల ఉందన్నమాట, వాటితో కూడా చిన్నగా డెకరేషన్ చేసుకున్నాను. 2 ఫ్లవర్ వాజెస్ పెట్టేసుకొని నీట్గా స్వామివారి ఫోటోని కూడా అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇలా ఫోటోని మొత్తం పెట్టేసుకున్న తర్వాత నేనైతే పిండి దీపాల కోసం కలుపుకుంటున్నాను. నేనైతే 2.5 బియ్యం పిండి తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ కేజీ బెల్లం పట్టిందనమాట కలుపుకోవడానికి. దీంట్లోనే నేను 4-5 స్పూన్ల నెయ్యి, అలానే ఎలాచీ పౌడరు, కొంచెం కర్పూరం కూడా వేసుకున్నాను. మీరు పచ్చి పాలతో అయినా కలుపుకోవచ్చు, లేదంటే వాటర్తో అయినా కలుపుకోవచ్చు. నేనైతే 2 50-50% తీసుకొని పిండిని అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాను. ఏవైతే కావాలో మనకి పిండి దీపాలకి అవన్నీ వేసేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత పాలతో అయితే కలుపుకుంటున్నాను అనమాట. పిండి ముద్దలాగా అవ్వడానికి కాస్త అయిన తర్వాత వాటర్తో ఇంకొంచెం కలుపుకున్నాను. మనకి పిండి దీపాలు ఏ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా వస్తాయో తెలిసిపోతుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఆపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బెల్లం వేసాం కదా, అక్కడక్కడ కొంచెం ఉండలు ఉంటాయి కదా, అవి కూడా కరిగిపోతాయి అన్నమాట. అప్పుడు ఒకసారి మళ్ళీ ప్రెస్ చేసుకున్నామంటే ఇంకా మెత్తగా వస్తాయి అన్నమాట. అందుకోసమని కొంచెం గట్టిగానే కలుపుకోండి. కలుపుకునేటప్పుడైతే బియ్యపిండి కాబట్టి తొందరగా మెత్తబడిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను కుంకుమకు వచ్చే బాక్స్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట దీపాలు చేసుకోవడానికి. ఇలా అయితే నాకైతే చాలా ఈజీగా అయిపోయింది. ఇలా ఒక బాక్స్ని తీసేసుకొని, మీరు రౌండ్దైనా తీసుకోవచ్చు, నేనైతే పొడవుది తీసుకున్నాను నామాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. మీరు రౌండ్ తీసుకొని పై వరకు బొట్టు పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా పిండి తీసేసుకొని లోపల స్టఫ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకున్నాను అనమాట. అంటే దీపం ఒత్తి పెట్టుకొని నూనె వచ్చేలాగా నేను హోల్డ్ చేసుకున్నాను అనమాట. లోపలికి కాస్త ప్రెస్ చేసుకున్నాను. ఇలా పొడవుగా వచ్చేసింది. ఇలా పొడవుగా వచ్చినందుకు మనము తిరునామాలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందని నేనైతే ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నాకైతే ఇది చాలా మంచిగా యూజ్ అయింది. ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా ఈ ఐడియాని ఫాలో అవ్వండి. ఎందుకంటే సాటర్డే కానీ
ఏకాదశి రోజు కానీ ఇట్లా దేవుడికి పిండి దీపాలు చేసుకుంటూ ఉంటారు కదా చాలా మటుకు. ఇలాంటి వాటిని యూజ్ చేస్తే మనకి తొందరగా అయిపోతుంది. అలానే ఈజీగా కూడా ఉంటుందన్నమాట. ఆఫీస్‌లో వెళ్ళే వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుందన్నమాట. వీలైతే ఈ ఐడియాని ట్రై చేయండి. ఇలా పద్మ ముగ్గు వేసుకొని ముగ్గు మీద నేను దీపాలని పెట్టుకుందామని ఇలా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు కూడా వేసుకుంటున్నానన్నమాట. ఇలా ఇందాక దీపం చేసుకున్నాను కదా, అలా దీపానికి నేను ప్రతి దీపానికి కూడా ఇలా తిరునామాలు పెట్టుకుందామని మీకు ఫస్ట్ అయితే చూపిస్తున్నాను. ఇలా తిరునామాలు పెట్టేసుకున్న తర్వాత పైనుంచి కూడా గంధం కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. మీరు తిరునామాలు పెట్టుకోకపోయినా గంధం కుంకుమ పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే తిరునామాలు పెట్టుకుందామని ఫస్ట్ అయితే ఒకటి దీపాన్ని రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత ఇలా మొత్తం దీపాలన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఇలా ఏవైతే పూలమాలలు చేసుకున్నానో స్వామివారి కోసం తులసి మాల అలానే పువ్వుల మాల వాటిని నేను ప్లాస్టర్తో స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే స్టిక్ చేసుకోవడానికి ఏం లేవని ఇలా ప్లాస్టర్తో అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా సెట్ అయినాయి. ఒకవేళ మీ దగ్గర ఫోటోకి మాల మంచిగా పెట్టుకోవడానికి ఏదైనా ఉంటే అలా అయినా పెట్టుకోవచ్చు. నాకు ఫోటోకి పెట్టుకోవడానికి లేనందుకు నేనైతే ఇలా ప్లాస్టర్ వేసేసి స్వామివారికి కరెక్ట్గా మాలలాగా అయ్యేలాగా పెట్టుకున్నాను అనమాట. పువ్వుల మాల కూడా సేమ్ అదే విధంగా వేరే ప్లాస్టర్ తీసుకొని పెట్టుకుంటున్నాను. ఒకే ప్లాస్టర్కి వెయిట్ అనేది ఆగదని. పూజ అయ్యే వరకు అలానే సాయంకాలం వరకైనా ఉండాలి కదా, అందుకోసమని నేను విడివిడి ప్లాస్టర్స్ తీసుకొని స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కరెక్ట్గా వచ్చేలా చూసుకుంటున్నాను. స్వామివారికి అలానే అమ్మవార్లకు కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది, కరెక్ట్గా సరిపోయింది కూడా. ఇలా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ప్రసాదం కూడా పెట్టేసుకొని ఇక దీపాలను అయితే సిద్ధం చేసుకుంటున్నాను. ఇలా కుందుల్ని పెట్టుకునే దగ్గర నేనైతే అరిటాకులు ఉన్నాయని చెప్పాను కదా, అది ఒకవైపు కట్ చేసుకుని వాటిని రౌండ్గా కట్ చేసుకొని దీపపు కుందుల కింద అయితే పెట్టేసుకుంటున్నాను. దీపపు కుంది నార్మల్గా పెట్టకూడదు కదా, ఏదైనా ప్లేట్ అయినా ఆకైనా వేయాలంటారు కాబట్టి నేనైతే ఆకుని వేసుకొని రౌండ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇలా దీపాలను వెలిగించేసుకొని నేనైతే ఏకహారతితో వెలిగించుకున్నాను. దాని తర్వాత ఇక పిండి దీపాలు కూడా వెలిగించుకోవాలని ముందు రోజు నైటే ఆవు నేతిలో నేను కుంభవత్తులు అనేవి నానబెట్టేసుకున్నాను అనమాట. చాలాసేపు వెలుగుతాయి కాబట్టి నానబెట్టుకుంటే అలా అన్ని దీపాలకు కూడా ఒత్తులు వేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇక దీపాలని వెలిగించేసుకోవడమే. వెలిగించుకున్న తర్వాత అక్షింతలైనా వేసుకోవచ్చు, పువ్వులైనా పెట్టుకోవచ్చు అనమాట. మనము దీపం దగ్గర నేనైతే అక్షింతలు వేసుకున్నాను. ఇక తమ్నేల్లో చెప్పినట్టు గుడ్ న్యూస్ ఏంటంటే నేనైతే స్వామివారికి ఎన్నో రోజుల నుంచి 108 పిండి దీపాలు చేసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. అలానే జరిగిపోతుందన్నమాట. ప్రతి శనివారం 7 దీపాలు అనేది వెలిగించుకుంటూ ఉంటాను, కానీ 108 దీపాలు అనేవి ఎప్పుడు కుదరట్లేదు. ఈసారి కంపల్సరీగా చేసుకోవాలని ఒకరోజు ముందు అనుకున్నాను, ఇమీడియట్గా అయిపోయిందనమాట. ఇక గుడ్ న్యూస్ అనేది నేను మొక్క అయితే ఉంది 108 దీపాలు వెలిగించుకోవాలని. మొక్కు తీరాక వెలిగించుకుందాం అని అనుకున్నాను, కానీ నాకైతే ముందే వెలిగించుకోవాలని మనసులో అనిపించింది. అందుకోసమని ముందే వెలిగించుకున్నాను. ఒకవేళ మొక్కు తీరాక కూడా కంపల్సరీగా వెలిగించుకుంటాను. ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ఏంటా గుడ్ న్యూస్ అనేది కూడా. ఇప్పటికైతే ఏమీ లేదు, నార్మల్గానే వెలిగించుకుంటున్నాను. ప్రతిసారి మొక్కు తీరితేనే స్వామివారికి చెల్లించాలనేది ఏమీ లేదు కదా, మన మనస్ఫూర్తిగా కూడా ఏదైనా చెయ్యొచ్చు కదా అని నేనైతే మనసులో ఒకసారి అనిపించింది. అందుకోసమని ఇంకా ఇలా అయితే వెలిగించుకుంటున్నాను అనమాట. అన్నీ తమ్నేల్లో పెట్టింది కదా, మరి చెప్పట్లేదేంటి, ఎందుకు చేసినట్టు అని అనుకోవచ్చు, కానీ ఇదైతే నేను మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను అనమాట. ఈ మొక్కు అనేది నేనైతే నెక్స్ట్ టైంకి తప్పకుండా షేర్ చేస్తాను. ఏదైతే అనుకున్నానో అది జరిగితే మాత్రం. ఇప్పటి వరకు అయితే నేను అనుకున్నది ఇంకా అవ్వలేదు. ఒకవేళ అవుతే ఇవి వెలిగించేటప్పుడు కూడా నేనేమీ మొక్కుకోలేదు, ఇలా చేసుకుంటాను ఒకవేళ చేస్తానని కూడా అనుకోలేదు. జస్ట్ నేనైతే మనస్ఫూర్తిగా మాత్రమే ఎంటీగా వెలిగించుకుంటున్నాను. స్వామివారి కోసమని మాత్రమే వెలిగిస్తున్నాను. నేను మనసులో ఏం కోరుకోకుండానే వెలిగిస్తున్నాను అనమాట ఈ దీపాలనైతే. నెక్స్ట్ టైం వెలిగించేది మాత్రం మొక్కుతో ఉన్నవి మాత్రమే వెలిగిస్తాను. అప్పుడు ఏంటనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు. మరి తమ్నేల్లో టైటిల్లో పెట్టి
ఏమీ చెప్పట్లేదు, ఎందుకని వెలిగించుకోవచ్చు, ఇలాగా చెప్పడం ఎందుకు అని అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి మన స్వార్థం అంటే మనం మొక్కుకొని తీరిన తర్వాతనే స్వామివారికి ఇలా చేస్తాము అని అనుకుంటాం కదా, అలా కాకుండా మన మొక్కు తీరినా తీరకపోయినా మనం మనస్ఫూర్తిగా ఒకటి ఏదైతే చేస్తామో స్వామివారికి తప్పకుండా మనం కోరుకుంది మన వరకు తీసుకొస్తారని నా నమ్మకం. ఎవరైనా నమ్మితే ఇలా చెయ్యండి, లేదంటే మీరు ఎలా ఫాలో అవుతున్నారో అలానే ఫాలో అవ్వండి. నేను చేసినట్టుగా చెయ్యండి అని మాత్రం మీకు చెప్పట్లేదు. నాకు అనిపించింది నేను చేశాను, మీకు ఎలా అనిపిస్తుందో అలా చెయ్యండి. ఈ వీడియోలో చెప్పినవి ఏమైనా తప్పుగా అనిపిస్తే మనసుకి తీసుకోకండి దయచేసి. నా మనసుకు అనిపించింది మాత్రమే చెప్పాను. ఎవరినైనా నొప్పించింటే క్షమించండి. అలానే స్వామివారికి ఎప్పుడైనా మీరు ఏం చేయాలనుకున్నా అది ఇమీడియట్గా చేసేయండి. మీ వరకు తప్పకుండా ఆ రోజు శుభవార్తని వింటారు. ఏదో ఒక మంచి పని అనేది జరుగుతూ ఉంటుంది. స్వామివారి మీద నమ్మకము అలానే ఉంటే చాలు, స్వామి చూసుకుంటారంతా. మనకి ఏం కావాలో ఆ స్వామివారికి తప్పకుండా తెలిసే ఉంటుంది. మనకు తెలియనివి కూడా మనకి ఏం కావాలో కూడా ఆయనకి ముందే తెలిసి ఉంటుంది. కాబట్టి మన వరకు ఏదో ఒక రోజు కంపల్సరీగా తీసుకొస్తారు. ఈ నమ్మకం ఉంటే సరిపోతుందన్నమాట. మనం ఏం చేసినా అది తప్పకుండా మంచి జరుగుతుంది. ఇలా అన్ని దీపాలని వెలిగించేసుకున్నాను. నేను వెలిగించుకునే అవి కొండెక్కే వరకు కూడా ఏమీ తినలేదన్నమాట. మార్నింగ్ టిఫిన్ అలానే మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. మధ్యాహ్నం 2:30 నుంచి 3 తర్వాత కొండెక్కాయి. అప్పుడు నేను ఇంకా డైరెక్ట్ లంచ్ చేస్తాను అనమాట. ఇలా అన్నీ సిద్ధం చేసుకొని మనము అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి నాకు కొంచెం లేట్ అయింది. అదే ఒక 2 days ముందు అనుకునింటే ఇంకా కొంచెం తొందరగానే ఇంకా బాగా రెడీ చేసుకునేదాన్ని. ఈసారి తప్పకుండా అలానే చేసుకుంటాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకైతే కమెంట్లో మీరు తెలియజేయండి. ఇలా అన్నీ వెలిగించేసుకున్నాను కదా, ఒక 1-2 అవర్స్లో కొండెక్కాయి. ఈ కొండెక్కిన దీపాలని నేనేం చేశానంటే అన్ని ఒత్తులన్నీ తీసేసాను. ఎందుకంటే మనం పక్షులకు కానీ జంతువులకు కానీ ఇవ్వాలి కదా, అవి తింటాయని నేనైతే ఒత్తుల్ని తీసి పక్కకు పెట్టేశాను. ఒత్తులు కూడా చీమలు తినేసాయి, ఎందుకంటే నెయ్యి ఉంది కాబట్టి. ఈ దీపాలను ఏం చేశానంటే బయట వైపున వేసేసాను పేపర్లో పెట్టి. ఇలా కుక్కపిల్లలు తినేసాయి అనమాట. నేను ఎన్ని దీపాలు అయితే చేశానో అన్ని దీపాలు కూడా కుక్కపిల్లలు తినేసాయి. ఒక 4-5 కుక్కపిల్లలు ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఇదే వచ్చింది. దాని తర్వాత వేరే వచ్చాయి, దూరంగా వేశాను. అవి కూడా తినేసి వెళ్ళిపోయాయి అనమాట. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్